యూనివర్సిటీకి పిలిచి ఈ గొప్ప మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, తర్వాత బగ్గుమాటి శ్రీహరిరావు గారు, వెంకట్రావు గారు, మా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు వెంకట్రావు గారు, ప్రొఫెసర్ వెంకట్రావు గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత చక్రవర్తి గారు. వేదిక ముందున్న మీ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు, ఇప్పుడు సాంస్క్రిట్ యూనివర్సిటీ అంటే ఓన్లీ సాంస్క్రిట్ తర్వాత వేదిక లిటరేచర్ చెప్తారని మేము అనుకున్నాం. బట్ ఈ యూనివర్సిటీ ఇట్ ఈస్ ఎ జనరల్ యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం అని ఎట్లయితే పేరు పెడతారో విశ్వవిద్యాలయం 26 డిసిప్లైన్స్ ఉన్నాయట. లైక్ మ్యాథమెటిక్స్, తెలుగు లిటరేచర్, అదర్ సబ్జెక్ట్స్ లైక్ కామర్స్ అన్నీ కలిపి ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ గుడ్ అండి వైస్ ఛాన్సలర్ గారు. హోప్ ఇంకా ముందు చాలా పెద్ద యూనివర్సిటీ అయ్యి భారతదేశంలోనే ఉన్నతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని మేము ఆశిస్తాము. అలాగే సంస్కృతంలో, ఇంగ్లీష్లో కూడా మా వెంకట్రావు గారు, ప్రొఫెసర్ వెంకట్రావు గారు చెప్పిన బయోగ్రఫీ చెప్పారు. ఇట్ ఈస్ గుడ్. బట్ థ్యాంక్ యూ వెంకట్రావు గారు. బట్ these are all apart. Today is the greatest day for us. That is Dr. B.R. Ambedkar's birthday. సో మీకు మీ అందరికి ఐడియా ఉండుంటుంది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడటానికి మనకి కొన్ని గంటలు కూడా సరిపోవు. మనం ఒక రోజంతా మాట్లాడచ్చు. కానీ డ్యూ టు పాసిటీ ఆఫ్ టైం నాకు వేరే మా కాన్స్టిట్యున్సీని కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి 2-3 విషయాలు మనం వాళ్ళ గురించి, మన ఆనరబుల్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నాం. సంక్షిప్తంగా 2-3 విషయాలే మాట్లాడుతున్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, ఈ 3 మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత సెక్టర్ వైజ్ చూస్తే ఆయన ఒక ఆర్థికవేత్త. మొదటిగా ఆయన ఆర్థికవేత్త. కొలంబియా యూనివర్సిటీలో ఆయన బయటకు రాగానే ఆయన ఒక ఆర్థికవేత్తగా వచ్చాడు. అది 1915 నుంచి ఆయన ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. తర్వాత ఒక రాజకీయవేత్తగా చూశారు, ఒక సామాజికవేత్తగా చూశారు ఆయన్ని. తర్వాత ఈ దేశంలో ఉన్న వీకర్ సెక్షన్స్, బడుగు వెనుకబడిన వర్గాలు, వాళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు. వెనుకబడిన వర్గాలు అంటే స్త్రీలు కూడా ఆ రోజుల్లో. వీళ్ళ కోసం, కార్మికుల కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంతగా. మనం ఈరోజు అనుభవిస్తున్న ఓటు హక్కు, దానికోసం కూడా ఆయన 1927లో సైమన్ కమిషన్ వస్తే మనకి ఇక్కడ 27 నుంచి 29 మధ్యలో అందరూ సైమన్ కమిషన్ గో బ్యాక్ అని స్వాతంత్రోద్యమంలో అడిగారు. ఇట్ వాజ్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గో బ్యాక్ కాదు, మాకు ఓటు హక్కు కల్పించాలని మరి ఒకసారి ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. 1919లో చెప్పాడు, 2027లో చెప్పాడు. అట్లాగే దాంతోపాటు మెయిన్గా ఈ దళిత వర్గాలకి సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని అడిగాడు. సో ఆయన ఎప్పుడు కూడా ఉద్యమంలో ఉన్న, ఆ రోజుల్లో మనం అందరం కూడా ఉద్యమంలో ఒకసారి చూడండి, దీన్ని సమకాలీన పరిస్థితులు అంటాం. ఈ సమకాలీన పరిస్థితుల్లో ఉద్యమకారులు, స్వాతంత్రోద్యమకారులు, పెద్ద పెద్ద లీడర్లు, జవహర్లాల్ నెహ్రూ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాదు, తర్వాత తిలక్, వీళ్ళంతా మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్న కాలంలో ఏది మాట్లాడితే వీళ్ళతో ఉద్యమం నుంచి మనల్ని పక్కన పెట్టేస్తారు, ఏది మాట్లాడితే మనం ఈ సమాజం నుంచి దూరం అయిపోతాం, మనం మెయిన్ స్ట్రీమ్లో, మెయిన్ ఉద్యమం నుంచి పక్కకి వెళ్ళిపోతాం అని భయపడే రోజుల్లో ఇట్ వాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్రానికి, మన దేశానికి కావాల్సిన పరిస్థితులను బట్టి, ఆ రోజుల్లో మన దేశానికి కావాల్సిన పరిస్థితులను బట్టి మాకు ఓటు హక్కు కల్పించండి, అందరికీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటారు, సార్వజనిక ఓటు హక్కు కావాలి మాకు, స్త్రీలు పురుషులు అనే భేదం రాకూడదు. ఎందుకంటే ఇతర దేశాల్లో అప్పటికే ఈయన ఇతర దేశాలు చదివి వచ్చారు, యూరోప్లో చదివారు, తర్వాత అమెరికాలో వెళ్ళి వచ్చారు. ఆయన చూశారు అక్కడ కొంతమందికి బ్లాక్స్కి ఓటు హక్కు ఉండేది కదా ఆ రోజుల్లో, 1919 సంవత్సరం బిగినింగ్లో. తర్వాత స్త్రీలకు ఓటు హక్కు అసలు ఇచ్చేది కాదు.
అట్లాంటి చోట చూసిన తర్వాత లేదు, సమానత్వం కావాలంటే ఈ దేశంలో సగభాగమైన స్త్రీలు, మనం ఈరోజు ఆ రోజు 30 కోట్లు, ఈ రోజు 140 కోట్ల ప్రజలు ఉన్నాం. ఆ రోజు 30 కోట్లలో 15 కోట్ల స్త్రీలే ఉండేవాళ్ళు. అయినా కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా యూనివర్సల్ ఫ్రాంచైజ్ కావాలి, దానిలో ఓటు హక్కు కావాలని గట్టిగా బ్రిటిష్ వార్స్ నిలబడి అడిగిన గొప్ప మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే 27 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చి ఆయన కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలోకి ఎన్నుకోబడారు కూడా ఆయన ఒక అధైర్యం ఉండేది. కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో నన్ను ఎన్నుకోరేమో, ఎందుకంటే నేను రైట్ చేసిన ఇష్యూస్ అన్ని అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో పూనా ఒడంబడిక ఒకటి జరిగిపోయింది. ఆయన ఎప్పుడైతే అడిగాడో, ప్రత్యేకమైన ఎలక్టరేట్స్ అడిగాడో, మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించారు ఆ రోజుల్లో. వద్దు, ఇది కానీ పెడితే మన హిందూ మతంలోనే సపరేట్ అయిపోద్దని. అసలు యాక్చువల్గా ఎలక్షన్కి హిందూ మతానికి సంబంధం లేదు, కానీ ఆయన చేసిన దీనివల్ల, ఫాస్టింగ్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్వభావంలోనే మార్పు వచ్చింది. అంతకుముందు ఏది చేస్తే, ఇప్పుడు నేను స్త్రీల గురించి మాట్లాడితే స్త్రీలకు ఏమైనా అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయంగా మాట్లాడేవాడు. లేకపోతే దళితుల గురించి మాట్లాడితే వీళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందేమో, ముందు ముందు సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందని ఒక భయంతో మాట్లాడేవాడు. అట్లాంటిది పూనా ఒడంబడిక తర్వాత ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడటం ప్రారంభించారు. మాకు ఇది కావాల్సిందే, మాకు వీళ్ళకి ఈ వర్గానికి ఇది కావాల్సిందే. అలాగే ఆయన బ్రిటిష్ లండన్లో చదివేటప్పుడు అక్కడ లిబరల్ ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతా ఉంది. తర్వాత లేబర్ పార్టీ బాగా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. అప్పుడు ఆ ప్రభావం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కార్మికుల మీద దృష్టి సారించారు ఆయన. ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు చేసే కార్మికులు, వ్యవసాయ కార్మికులు దోపిడీకి గురవుతా ఉన్నారు. వాళ్ళకు 10 గంటలు లేవు, ఎప్పటి నుంచి వస్తే ఎప్పటిదాకా ఉంటున్నారు. 12 గంటలు, 15 గంటలు కూడా పనిచేసిన సందర్భాలు. అట్లాంటిది అక్కడ ఆల్రెడీ వాళ్ళు థింకర్స్, వాళ్ళ ఫిలాసఫర్ చూసిన తర్వాత, ఈ దేశంలో కూడా మనకి ఇది కావాలి అని చెప్పి 10 గంటలు నిర్ణయించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అక్కడ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటా వస్తే దాన్ని 8 గంటలు, 10 గంటల ముందు 10 గంటలు అన్నారు, దాన్ని 8 గంటలు చేశారు. 8 గంటల 10 గంటలు ఒక సర్కులర్ తీసుకొచ్చింది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పెట్టేసుకున్నాం. బ్రిటిషర్స్ని అడిగారు, తర్వాత మనకు వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఒక భాగం కాదు, ఒక వర్గం కాదు, వ్యవసాయదారులకి, స్త్రీలకి, దళిత వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, తర్వాత వీళ్ళందరూ కూడా ఆయన ఆలోచన, ఆయన చదువు ఏమైతే చదువుకున్నాడో దాన్ని ఆచరణ యోగంలో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఇచ్చే రెస్పాన్స్తో ఆయన ఎప్పుడు వరి అవ్వలేదు. ఆయన వెలివేయబడతారు. ఓ పక్క ఆయన కుటుంబం నాశనం అయిపోతా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఈ ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ చిన్నబ్బాయి ఒక అతను ఆరోగ్యం బాగలేక మంచం మీద ఉంటే కూడా, దీనికంటే నాకు సమాజం ఈ ఒక్కడి కోసం నేను కానీ కొన్ని రోజులు వేస్ట్ చేస్తే ఈ దేశంలో ఉన్న ఇంతమంది ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి వీళ్ళ ప్రజల మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. సో ఆ విధంగా ఈ మధ్యలో పూనా ఒడంబడిక తర్వాత ఈ ఉద్యమాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వమే పోరాటం అయిపోయింది. తర్వాత కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆయన ఎన్నుకోబడడేమోనని చెప్పి కొంత సజెషన్ ఇచ్చారు, ఇవి కూడా పెట్టండి మీరు, ఎందుకంటే ఆయనకున్న పరిస్థితికి నాకు ఎందుకు వచ్చిందో లేదో అని చెప్పి ఆయనకు ఒక అనుమానం ఉంది. అట్లాంటిది లక్కీలీ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలోకి వచ్చారు. తర్వాత యాక్చువల్గా అక్కడ కూడా ఆయన పడితే ఒక కలకట్టా నుంచి ఒక ఆయన రిజైన్ చేసి కొంతమంది మేధావులు అందరూ వచ్చి, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ, ఈయన ఉండాల్సిందే, ఈయన లేకుండా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ ఉంటే మనకు ఉన్నతమైన రాజ్యాంగం రాదు మనకు అనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. అఫ్కోర్స్ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా వేశారు. డ్రాఫ్టింగ్ కమిటీలో వేస్తే 7 మెంబరు 8 మెంబరు చైర్మన్గా ఎవరు ఉండాలంటే అందరూ ఏకగ్రీవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెడదామని చెప్పి పెట్టిన సందర్భం. సో అట్లాంటి గొప్ప మేధావి. తర్వాత మన అందరికి తెలుసు, ఆ 8 మందిలో ఒక అతను బిజినెస్ చేసేవాడు, ఒక అతనేమో ఫారిన్ వెళ్ళిపోయాడు, ఇంకొక అతనేమో సిక్ అయిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పుకోకూడదు, బట్టి సిక్ అయిపోయారు. ఒక అతను నేను రాలేను, ఇంత పరిస్థితి నేను చేయలేను, ఇంత కష్టం నేను చేయలేను, ఈ దేశానికి కావాల్సిన రాజ్యాంగం నేను చేయలేను అని చెప్పకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల ఐ థింక్ 11 months కష్టపడి డ్రాఫ్టింగ్ తయారు చేశారు. దాన్ని తయారు చేయడానికి
కెనడా రాజ్యాంగం చదువుకున్నారు, బ్రిటిష్ రాజ్యాంగం చదువుకున్నారు, అమెరికన్ రాజ్యాంగం చదువుకున్నారు. ఇవన్నీ రాజ్యాంగం ఏదైతే బెస్ట్ ప్రజాస్వామ్యాలు ఉన్నాయో చదువుకొని ఆ రాజ్యాంగాన్ని మనకి పొందుపరుచుకుంటే ఎటువంటి క్రోడీకరించుతూ ఉంటారు. క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రోడీకరిస్తే ఏది బెస్ట్ అని చెప్పడానికి ఆయన ఎందుకు ఇవన్నీ చేశారు అని అంటే, అప్పటికే భారతదేశం అన్ని విధాలుగా విభజనలో ఉంది. ఒక లాంగ్వేజ్ లేదు మనకి కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు వస్తే లింగ్విస్టిక్ డిఫరెన్స్ అంటారు. రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి. ట్రైబల్తో కలుపుకుంటే మనకు ఒక 100 లాంగ్వేజ్లు ఉంది. ఎవరు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. వీళ్ళందరూ కలిసి ఉండాలి. రీజియన్స్, కాశ్మీర్ ఒకలాగా ఉంటుంది, సెంట్రల్ ఇండియా ఒక రకంగా ఉంది, వెస్ట్ ఒక రకంగా ఉంటుంది, ఈస్ట్ ఒక రకంగా ఉంటుంది, సౌత్ ఒక రకం. బట్ వీళ్ళందరూ కలిసి ఉండాలి. తర్వాత పండే పంటలు డిఫరెంట్, మాట్లాడే విధానం సపరేట్, తర్వాత వేష భాషలు డిఫరెంట్, మనం వేసుకునే బట్టలు వేరు, మనకున్న రంగు వేరు, మనకున్న ఫీచర్స్ వేరు. నార్త్లో ఉన్న రంగు వేరు, నార్త్లో ఉన్న ఫీచర్స్ వేరు. కానీ మనం అందరం కలిసి ఉండాలి. ఈ దేశాన్ని ఒకే ఒక దేశంగా యునైటెడ్గా ఉంచాలంటే ఎట్లాంటి రాజ్యాంగం మనకు కావాలని చెప్పి ఆయన ఎంత ఆలోచించాడో మీరు ఒకసారి ఊహించుకోండి. అన్నీ కలగలిపి చేసి అన్ని రాజ్యాంగాలు చదివి దీని ఒక ఉన్నతమైన రాజ్యాంగాన్ని మనకు తీసుకొచ్చి పెట్టాడు. దాని స్ట్రెంగ్త్ ఏంటంటే, మనం ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ చదువుకునే కంటే ఒకే ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే, అదే సమకాలీన టైంలో స్వాతంత్రం వచ్చిన ఏ కంట్రీ కూడా నిలబడలేదు. లైక్ పాకిస్తాన్ మనం అందరం చూస్తున్నాం, ఎప్పుడు ట్రబుల్లోనే ఉంటాం. తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ ఫెయిల్ అయిపోయింది, అన్ని డిక్టేటర్షిప్స్ వచ్చేసినాయి. తర్వాత గల్ఫ్లో, యూరోప్లో కూడా కొన్ని కంట్రీస్ వచ్చినాయి మనతో, సక్సెస్ఫుల్ కదా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. బట్ ఇంక్లూడింగ్ శ్రీలంక ప్రజాస్వామ్యం కూడా ఆర్థిక అస్థిరత వచ్చేసింది. సో ఒకే ఒక దేశం అన్ని నిలబెట్టుకుంటూ సస్టైనబిలిటీ అంటారు, నిలబడి యునైటెడ్గా ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. దీని అంతటికి మూల కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఆయన చేసిన ఆలోచన, ఆ రోజు ఆయన చేసిన కష్టానికి ఈరోజు ఎవ్వరం కూడా ఒక్క అడుగు కూడా భారత రాజ్యాంగాన్ని దాటి ముందుకెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఏ అధికారి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద మనం లేబర్ దాకా కూడా ఎవరు కూడా రాజ్యాంగాన్ని దాటి మాత్రం మాట్లాడటానికి కానీ, రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తించడానికి కానీ ఒక లా ఏదో మన మీద ఎన్ఫోర్స్ అనేది ఉద్దేశం కాదు. మనంతటికి మనమే సెల్ఫ్గా క్రమశిక్షణతో ఉంటాం. కారణం ఏంటంటే ఆ రాజ్యాంగం మన అందరిలో ఇమిడిపోయింది. జనరేషన్స్, మన ముందు జనరేషన్స్ పాటించారు, నెక్స్ట్ జనరేషన్స్ పాటించారు, ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ తప్పితే పోలీసు వస్తే మనం ఏదో చేస్తాడు కాబట్టి మనం ఇది చేయకూడదు అనేది కాదు. ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇదందరూ మనందరిలో ఇమిడిపోయింది. లేకపోతే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, రాజ్యాంగం మన ఎలక్షన్ జరుగుతుంది, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పార్టీని, ఆయన అధికారంలో నాకు చెప్పొచ్చు కదా, లేదు నేను ఇవ్వను, నేను డిక్టేటర్షిప్ తెచ్చేస్తాను, నేను మిలిటరీలో పోలీస్ పెట్టేస్తాను, నీకు అధికారం ఏమన్నా నేనే ఉంటానని చెప్పొచ్చు. ఇది సాధ్యమా భారతదేశంలో? లేదు. ఎంతటి వాళ్ళైనా సరే ఎన్నిక జరిగి గెలిచాడు అంటే ఎంత బలవంతుడైతే దిగిపోయి ఆయనకి ఇచ్చేసేయాల్సింది. కానీ ఇతర దేశాలు అట్లా లేదు, అసలు ఎలక్షనే పెట్టరు. దాన్ని రాజ్యాంగం అగౌరవపరచడం, వాళ్ళకి సరైన స్ట్రాంగ్ రాజ్యాంగం లేకపోవటం మనకున్న ఒకే ఒక అడ్వాంటేజ్. చాలా రిజిడ్, ఫ్లెక్సిబుల్ అన్ని వర్ణించవచ్చు. మనం బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని మన చేతికి ఇచ్చాము. ఇది ఆయన యొక్క గొప్పతనం. సో ఈ కొద్ది మాటలతోటి మనం చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పనులు చాలా చాలా గంటలు పడుతుంది. సో నేను ముందే చెప్పినట్టు డ్యూటీ పాసిట్ ఆఫ్ టైం, నేను వేరే చోట కూడా వెళ్ళాలి. సో ఈ కొద్ది మాటలతోటి మీ అందరూ రాజ్యాంగాన్ని పాటిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తామని ఉద్దేశంతో, అందులో స్టూడెంట్స్, మీరు ప్రొఫెసర్స్ చెప్తే కానీ స్టూడెంట్స్ రాదు, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీరు ఇఫ్ యూ వాటి డిసిప్లైన్ చేసి పిల్లలకు కానీ చెప్తే దిస్ కంట్రీ విల్ బి ఇన్ ఎ బెటర్ షేప్. థ్యాంక్ యూ వెరీ మచ్.